జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తాడు. పిట్టల దొర. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి తెలుగు పేరు తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అని ఈ రోజు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సభాముఖంగా అడుగుతున్నా, మా జీవితాలతో ఆడింది చాలదా, ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నా ఈ జగన్. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు, క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా. కట్టాడా? క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా? లేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏం తమ్ముడు, ఆ టీం పేరేంటో తెలుసా? కోడికత్తి వారియర్స్. మర్చిపోయారా కోడికత్తి? గుర్తుందా కోడికత్తి? అబ్బా, అసలు యాత్ర 2లో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యేదేమో. ఈ టీము సభ్యులు ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి శ్రీనివాస్. ఏమవంతి గంటనా? ఇంకా ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్, బూతల స్టార్ సన్నబియ్యం సన్నాసి కొడాల నాని, ఇంకా ఆల్ రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. ఏమా టీం బాగుందా? అద్భుతమైన టీం కదా. ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు. 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 31 ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల, ఏనాడు ఢిల్లీకి వెళ్లి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు. కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో. దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు. ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లో ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నూలు హాస్పిటల్లో దొంగలాగా దాక్కున్నాడు. ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు, యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు. ఇంకొక ఎంపీ పాపం ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి. ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో, పిల్లగెట్టం పెట్టుకుని ఉంటాడే, విజయసాయి రెడ్డి. జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు. ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు. మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే, పార్లమెంట్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీంని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? నాకు కులం తెలీదు, మతం తెలీదు, పార్టీలు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఏకంగా కులం, మతం, ప్రాంతం, పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలు పెట్టాడు. ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర. ఆ బస్ యాత్ర కాస్త తుస్సనింది. ఈ గుంటల రోడ్లో ఆ బస్సు వెళ్లి టైర్లన్నీ అరిగిపోయినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే పరిస్థితి. 63 మంది ఎమ్మెల్యేలు, 16 మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు. దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి
సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత అన్యాయం చూడండి. అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు, ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు. అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన గురించి ఏం చెప్పారని చెప్పాల్సిన అవసరం ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, సొంత పార్టీ ఎమ్మెల్సీ, బీసీసీఎల్ అధ్యక్షుడు, ఆయనే బయటకు వచ్చి వైకాపాలో ఉన్న బీసీలకి గౌరవం లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. కర్నూలు జిల్లాకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఒక అద్భుతమైన డాక్టర్, ఆయన ఏకంగా వైకాపా పార్టీలో బీసీ సోదరులకి చిన్న చూపు అని చెప్పే పరిస్థితి. ఇంకొక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు, ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి. ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. అంతెందుకు 27,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్. బీసీ సోదరులందరూ ఆలోచించాలా. ఎన్నికల ముందల ఈ జగన్ ఏమన్నాడు? బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్నుముక్క ఎరగొట్టిన వ్యక్తి ఈ జగన్. అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా, జై హో బీసీ, జై హో బీసీ. కలిసికట్టుగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్నుముక్క విరగొట్టాలని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా. తల్లి జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ పెట్టుకుంటారు తల్లి. ఆ బులుగు బటన్ నొక్కితే 10 రూపాయలు అకౌంట్ లో పడుతుంది తల్లి. కానీ ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆంధ్ర గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు. అమ్మ రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు తల్లి. ఊదదు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నాను, గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, విదేశీ విద్య కట్, పండుగ కానుక కట్, అదేవిధంగా 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తల్లి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హాస్పార్ మోటార్ అందించారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పసుపు కుంకుమ అందించారు, దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇచ్చారు, అన్నదాత సుఖీభావ అందించారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూశాం. పవన్ అన్న, చంద్రబాబు గారు